ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా జీసీగడ మండలం నడిమవలస గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు చనిపోయారు. నేను మా అమ్మ వ్యవసాయం చేస్తూ ఉంటుంది. నేను గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలోనే చదువుకొని తర్వాత ఎన్ఐటీ వరంగల్లో గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత 1 ఇయర్ ఫోర్డ్ మోటార్ కంపెనీలో కార్ కంపెనీలో పనిచేసి తర్వాత రిజైన్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నాకు సివిల్ సర్వీస్ అనేది ఒక డ్రీమ్ ఎప్పుడు కూడా. సో ఆ డ్రీమ్ని సాకారం చేసుకుందామని నేను 2021లో ప్రిపరేషన్ మొదలుపెట్టా. ఇది నా 4th అటెంప్ట్ అండి. సెకండ్ మెయిన్స్, ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను ఈ ఎగ్జామ్ని తెలుగు మీడియంలోనే రాయడం జరిగింది. తెలుగు మీడియంలో రాసి ఈ ర్యాంక్ తెచ్చుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. సో తెలుగులోనే రాశారని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు తెలుగుని చూస్ చేసుకోవడం జరిగింది? నేను యాక్చువల్లీ నా స్కూలింగ్ అంతా తెలుగు మీడియంలో జరిగిందండి. దట్ ఈజ్ వై నాకు ఐ థాట్ తెలుగులోనే నేను ఇంకా బెటర్గా రిఫ్లెక్ట్ చేసుకోగలను నేను ఇంత వాస్ట్ ఎగ్జామ్లో అని అనిపించింది. సో కాకపోతే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఈజ్ వెరీ మచ్ ఫ్రెండ్లీ ఫర్ ద ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్, నాట్ ఇన్ అదర్వైజ్ ఇంకా వెర్నాక్యులర్ లాంగ్వేజ్ కంటే. సో దానివల్ల నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా యాక్చువల్లీ. అందుకనే చాలామందికి తెలుగు మీడియం సజెస్ట్ చేయను కూడా, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ మచ్ అన్లెస్ దే హ్యావ్ నో ఆప్షన్. సో కానీ నాకు తెలుగు అంటే ఎక్కువ మక్కువ ఉండడం కూడా ఇందులోనే నేను ట్రై చేసేలాగా చేసింది. ఇన్ఫ్యాక్ట్ నాకు అదే హెల్ప్ చేసిందని కూడా నేను అనుకుంటున్నాను. తెలుగు సాహిత్యమే నా ఆప్షనల్ కూడా. ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేశారంటే ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే చూస్ చేసుకున్నారా? లేకపోతే ట్రాన్స్లేటర్ని ఎవరైనా యూజ్ చేశారా? ఎస్ మ్యామ్. ఒక తెలుగు మీడియం క్యాండిడేట్గా యూపీఎస్సీ ఆల్వేస్ ప్రొవైడ్ ట్రాన్స్లేటర్, బట్ ఐ డిడెంట్ యూస్ బికాజ్ ఇంటర్వ్యూ అనేది మనం ఫేస్ టు ఫేస్ చేస్తేనే బాగుంటుంది. రాదర్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తే అది ఇంటర్వ్యూలో అనిపించదు. నేను ఒక విషయం చెప్తా, అతను సరిగా కన్వే చేయకపోవచ్చు టు ద ఆనరబుల్ బోర్డ్. సో ఇంటర్వ్యూలో మొత్తం నేను ఇంగ్లీష్లోనే మాట్లాడడం జరిగింది. సో దట్ తెలుగు మీడియం అయ్యి కూడా ట్రాన్స్లేటర్ యూజ్ చేయలేదా అన్నది మనకు ఒక అడ్వాంటేజ్గా కూడా ఉంటుంది అదే టైంలో. సో నేను ఇంటర్వ్యూ మొత్తం ఇంగ్లీష్లోనే చేశాను. ఎడ్యుకేషన్ ఏంటి? నా ఎడ్యుకేషన్ ఎన్ఐటీ వరంగల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. దెన్ ఆఫ్టర్ నేను చెన్నైలో ఫోర్డ్ మోటార్ కంపెనీలో సాఫ్ట్వేర్లో పనిచేశాను. ఆ తర్వాత ఇందులోకి ప్రిపరేషన్లోకి రావడం జరిగింది. మదర్ కూడా లేరని చెప్పారు. మీ మదర్ సపోర్ట్తో ఇంతవరకు వచ్చారు. ఎస్ మ్యామ్. యాక్చువల్లీ మ్యామ్, ఐ షుడ్ మెన్షన్ మై ఫ్రెండ్స్ యాజ్ వెల్ హియర్ బికాజ్ మా మదర్ సపోర్ట్, నా ఫ్రెండ్స్ సపోర్ట్తోనే నేను ఈ సివిల్ సర్వీసెస్లో మోర్ దెన్ 4.5 అరౌండ్ 5 years వరకు అవుతుంది ఈ జర్నీలోకి వచ్చి. ఎమోషనల్గాను, ఫైనాన్షియల్గాను అన్ని విధాలుగా కూడా మా అమ్మతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఈక్వల్గా నాకు హెల్ప్ చేశారు. సో ఈ సందర్భంలో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరైతే సివిల్ ఆస్పిరెంట్స్ సివిల్స్లో రావాలి, ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చాలామంది కూడా భావిస్తూ ఉంటారు. వారందరికీ ఏం మెసేజ్ ఇస్తారు? నిజాయితీగా కష్టపడండి. ఎప్పుడు కూడా నెవర్ గివింగ్ యాటిట్యూడ్, అంటే లైక్ ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఆగిపోవద్దు. ఎస్పెషల్లీ సివిల్స్లో అయితే మీరు ఆ ప్రిపరేషన్ ఎంజాయ్ చేసే వరకు కూడా డెఫినెట్గా వీ కెన్ కంటిన్యూ. అన్లెస్ మనం ఎంజాయ్ చేయలేకపోతున్నామంటే దెన్ వీ కుడ్ థింక్ అబౌట్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం యూపీఎస్సీని ఏదో ఒక పెద్ద ఎగ్జామ్ లాగా గ్లోరిఫై చేయొద్దని కూడా చెప్తాను. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అనదర్ ఎగ్జామ్. మన లైఫ్ ఈజ్ సో మచ్ బిగ్గర్ దాన్ యూపీఎస్సీ. సో ఎందుకంటే యూపీఎస్సీలో ఫెయిల్యూర్స్ అనేది చాలా కామన్ కాబట్టి చెప్తున్నా ఇదే విషయాన్ని. కీప్ ఇట్ సింపుల్ అండ్ బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్ అండ్ నెవర్ గివ్ అప్. ఇంతటి విజయం, ఇంత ర్యాంకు రావడానికి ప్రధాన కారణం మీ సైడ్ నుంచి ఏముందనుకుంటున్నారు? నా సైడ్ నుంచి మ్యామ్, నా వైపు నుంచి అయితే మా అమ్మ ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్ మ్యామ్. ఎందుకంటే వారం రోజులు కష్టపడుతుంది మా అమ్మ. కూలి పనులకు వెళ్తుంది, చెరువు పనులు చేస్తుంది. సో అంతకుమించి ఇన్స్పిరేషన్ మనకి ఇంకెక్కడి నుంచి రాదు కూడా. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను బాగా బలంగా నమ్మారు. అది ఎప్పుడు కూడా నన్ను ముందుకి నడిపించింది. అట్ ద సేమ్ టైం నా మీద నాకు కూడా ఎంతో నమ్మకం ఉంది. డెఫినెట్గా నేను ఇందులో సక్సీడ్ అవుతాననే ఒక కన్విక్షన్ నాకు ఉండేది. సో ఇవన్నీ కలిసి బై గాడ్స్ గ్రేస్ టుడే నాకు ర్యాంక్ రావడం జరిగింది. థ్యాంక్ యూ.